Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా మంది నాకు అడిగే టాపిక్, కింద మెసేజెస్లో చదివే టాపిక్స్లో ఒకటి. చాలా మంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్లో ఫేమస్ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఒకటి, తండ్రికి అంగం చిన్నగా ఉంటే కొడుకు కూడా చిన్నగా ఉంటుందా అనేది చాలా కామన్గా వచ్చిన క్వశ్చన్ నాకు. సో అందరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికి అంగం చిన్నగా ఉండదు. సో ఇది మీ అంగం చిన్నగా ఉంది అనుకోవడం మీకు ఒక ఉన్న మిత్ మాత్రమే, అంటే అదొక అపోహ మాత్రమే. సో చాలా మందికి ఎట్లా ఇది కామన్గా నాకు చిన్నగా ఉంది అని వాళ్ళు అనుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకళ్ళు చూసుకొని ఒకళ్ళకి పెద్దగా ఉంది, ఒకళ్ళు చిన్నగా ఉంది, ఇలాంటి మెన్స్లో చాలా చాలా కామన్, యంగ్స్టర్స్లో వెరీ కామన్. బట్ ఆల్వేస్ ఏంటంటే స్ట్రెచ్ పీనైల్ లెంత్ ఉంటుంది, అంటే అంగం మనకి బయట ఎంత కనిపిస్తుందో అంతకంటే పెద్దగా లోపట్ల ఉంటుంది. సో చిన్నగా అంగం ఉందనుకోవడం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఎవరికి చిన్నగా ఉండదు. అండ్ ఒకవేళ చిన్నగా ఉంది బై డిఫరెంట్ హార్మోనల్ కండిషన్ అనుకుంటే మీ పిల్లల్లోకి అదే సమస్య వస్తుంది అనుకోవడం కూడా రాంగ్ అండి. ఎందుకంటే అది ఫెమిలియల్ కాదు. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వచ్చే ఛాన్సే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. సో దీంట్లో ఒకవేళ చాలా చిన్నగా ఉంది అనుకుందాం. చాలా చిన్నగా ఉంటే దీన్ని పెంచడానికి ఏమన్నా ఆపరేషన్స్ ఉన్నాయా అనేది కూడా సెకండ్ కామన్ క్వశ్చన్ మేము రెగ్యులర్గా చూస్తుంటాం. అంటే ఒక హెర్నియోప్లాస్టీ అయిన వాళ్ళు కానీ, యూరెథ్రోప్లాస్టీ అయిన వాళ్ళు కానీ, ఇలాంటి సమస్యలు ఉంటే అంగం చిన్నగా ఉంది అనుకుంటే అంగాన్ని పెంచడానికి ఖచ్చితంగా ఆపరేషన్స్ ఉంటాయి. అంగం వెడల్పుని పెంచడానికి ఉంటాయి. అంగం జనరలీ మేము ఇంప్లాంట్ సర్జరీ స్పెషలిస్ట్ మేము. సో ఇంప్లాంట్స్ వేయాలనుకుంటే లోపట్ల మేము ఎటువంటి ఇంప్లాంట్స్ అన్న లోపల పెట్టాలనుకుంటే మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీకు ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఎలా అంగం ఉందో అలాంటి స్ట్రెంగ్త్ మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. దాని ప్రకారం మనం లోపట్ల ఇంప్లాంట్ పెట్టవచ్చు. ఒకవేళ మనకు గర్త్ కావాలంటే ఇంకా దీనిపైన అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి గర్త్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్లో. సో ఇప్పుడున్న మనకి సింప్లెస్ట్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. హైల్రోనిక్ యాసిడ్ మనం ఇక్కడ ఎక్కిస్తే డెఫినెట్లీ దాంట్లో కూడా మనకి ఛాన్సెస్ డెఫినెట్లీ సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్లీ అంగం సైజ్ పైన కానీ అంగం గర్త్ పైన కానీ ఏది డిపెండ్ అవ్వదు. సెక్స్ చేయాలంటే మీరు రియల్లీ హ్యాపీ ఉండాలి మీ పార్ట్నర్తో, ఆ టైంని మీరు ఎంజాయ్ చేయగలగాలి. అది ఒకటే మైండ్ పెట్టుకోండి. అంగం ఇంత పెద్ద ఉంది, ఇంత లావు ఉంది, దట్ డజంట్ మ్యాటర్. మీరిద్దరు హ్యాపీగా ఉంటే, అమ్మాయిని హ్యాపీ చేయగలిగితే అది సరిపోతుంది. అండ్ అంగం సైజ్తోని కానీ అంగం వెడల్పుతోని కానీ అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవ్వదు. మీరు చూపించే ఎక్స్ట్రీమ్ లవ్ వల్లనే అవుతుంది. సో అది బాగుంటే అన్నీ బాగుంటాయి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.